అసలు విషయానికి వద్దాం ఇక. ఇది అసలు విషయం. కులాల గుట్టు విప్పిన రేవంత్ సర్కార్ అట. కులాల గుట్టు ఏం లేదు ఇక్కడ. విషయం ఏంటంటే కులాలకు సంబంధించినటువంటి అబద్ధపు లెక్కలు బయటపెట్టిన రేవంత్ సర్కార్ అని చెప్పొచ్చు చాలా స్పష్టంగా. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, రాష్ట్రంలో మొత్తం బీసీలు 56% ఉన్నారని చెప్పేసి ఎవరు రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇందులో 9% ఎవరు ముస్లింలకు సంబంధించినటువంటి కోటాను కూడా బీసీలో తీసుకొచ్చేసి మొత్తం 56% డిసైడ్ చేసిండు ఎవరు రేవంత్ రెడ్డి. ఇంత పెద్ద కుట్ర చేసిండు. సో ఇందులో ముస్లిం బీసీలు 10% అట. ముస్లిం బీసీలు అంటే ఎంత పెద్ద కుట్ర చేసినా బీసీ లెక్క తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళంతా దుర్మార్గులు. ఎస్సీలు 17% అట, ఎస్టీలు 10.45%, ఓసీలు 15.79%. బీసీలో జనాభా పరంగా రెడ్లదే అగ్రస్థానం. ఓసీలో జనాభా పరంగా రెడ్లదే అగ్రస్థానం. రెడ్ల జనాభాను భారీగా పెంచేసిండు. సో భూములు అత్యధికంగా వారి చేతిలోనే. తర్వాతి స్థానంలో యాదవ, లంబాడ, ముదిరాజు, మాదిగ, మున్నూరు కాపు. బీసీలో 56 కులాల మధ్య అసమానతలు. బీసీలో కొన్ని వర్గాలు సామాజికంగా ఆర్థికంగా ఓసీలతో సమాన స్థాయిలో. అన్ని కులాల్లో కులాంతర వ్యవహార జోరు. కులం పేరు వెల్లడించిన ఓసీలు 12 లక్షలు. కులం పేరు వెల్లడించిన ఓసీలు 12 లక్షలట. చూడండి ఎంత దుర్మార్గంగా రేవంత్ రెడ్డి సర్కారు కులాల కుంపట్లు పెడుతూ ఏం చేస్తున్నాయి ఒకసారి చూడండి. సో వివరాలనే ప్రజలకు అందుబాటులో పార్లమెంట్లో చర్చ జరగాలి అంటూ పొన్న చెప్తున్నారు. మీ అబద్ధాల లెక్కల గురించి పార్లమెంట్లో కాదు, అసలు ఎక్కడ చర్చ జరిగింది? మీరు చేసిన జనగణన క్యాస్ట్ సెన్సస్ ఏదైతుందో, కులగణన ఏదైతుందో అది నిజమే కులగణన? మీరు మీ జనాభా కులగణనలో దాదాపు 30% లెక్కనే లేదు. 30% లెక్కనే లేదు. 100% నేను చెప్తున్నాను. చాలా పెద్ద మ్యానిపులేషన్ చేసారు వీళ్ళంతా. సో ఇప్పుడు రేపు జరగబోయేటువంటి జాతీయ వ్యాప్త జనగణనలో ఇవి తెలిసిపోతాయి. 3,70,00,000 జనాభా చూపించాడు, కానీ తెలంగాణలో 4 కోట్ల దాటిపోయింది. మరి ఆ లెక్క మొత్తం అంతరాలు కనబడతా ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి సర్కారు ఇక రెడ్ల జనాభా ఎక్కువ ఉందని చెప్పేసి చూపించే ప్రయత్నం జరుగుతుంది బలంగా. సో తెలంగాణలో కులాల వివరాలంటే రేవంత్ సర్కారు ఎట్టకేలకు బహిర్గతం చేసింది. గత ఏడాది ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీల జనాభా లెక్కలు మాత్రమే ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బుధవారం రాత్రి హడావుడిగా రాష్ట్రంలో ప్రతి కులం జనాభా ఎంతో స్పష్టంగా తెలిపే సమాచారాన్ని వెల్లడించింది. కుల గణనలో సేకరించిన ఆర్థిక, సామాజిక, విద్యా, రాజకీయ రంగాల్లో ఏ కులం ఏ స్థానంలో ఉందో స్పష్టం చేసే గణాంకాలు ప్రజల ముందు ఉంచింది. స్థూలంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం జనాభాలో బీసీలు 56%, అందులో ముస్లింలు 10% వెనుకబడి ఉన్నారని చెప్పేసి వాళ్ళ లెక్కేశారు. ఎస్సీలు 17%, ఎస్టీలు 10%, ఓసీలు 15%గా ఉన్నట్లు తెలిపింది. ఓసీలో జనాభా పరంగా రెడ్లదే అగ్రస్థానం అనేది వాళ్ళు ఆల్రెడీ చెప్పుకుంటున్నారు. సో అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ లెక్క చూసినట్లయితే ఇదంతా కూడా అదే పరిస్థితి కనబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎరుపు రంగులో ఉన్నవి జనాభాలో వాటితో పోలిస్తే భూమిలో ఎక్కువ వాటాను కులాలు. ఫస్ట్ కులాల లెక్క తీద్దాం. కులాల లెక్క తీస్తే మనకు అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. రాష్ట్రంలో మొత్తం బీసీ జనాభా 1,64,09,179 ముస్లిం మినహాయించి ఉండగా వీరి శాతం 46.25%గా ఉంది. అలాగే ముస్లింల మైనార్టీలో మొత్తం బీసీ జనాభా 35,76,558 10%గా ఉంది. బీసీలో మొత్తం 134 కులాలు ఉండగా వీరి జనాభా ఇలా ఉంది. సో బీసీలకు సంబంధించిన విషయమే చూద్దాం ఒకసారి. సో ఇదంతా చూసినట్లయితే ఒకసారి క్లియర్గా బీసీ ఉపకులం బీసీఏలో చూసినట్లయితే ఇట్లా అగ్నికుల క్షత్రియ 5,25,000, బాలంతు బహురూపి 40,000, బుడబుక్కల 32,000, రజక 9,00,000, 9,94,000, దాసరి 32,000, గంగిరెడ్ల వారు 92,000, జంగం 54,000, జోగి 37,000, కాటిపాపల 19,000, మేదరి 77,000, మొండివారు మొండిబండ 16,000, నాయి బ్రాహ్మణ 4,32,000, వంశరాజు పిచ్చగుండ్ల 49,000, పాముల 35,000, పార్ది 9,000, పంబాల 5,000. సో ఇట్లా వాల్మీకి బోయ 3,58,000. సో కెప్మారే 21,000. సో ఇక లెక్కలు మొత్తం చూద్దాం ఒకసారి. వడ్డెర 6 లక్షలు. అదేవిధంగా ఇంకా చూడండి కిందికి వస్తే చాలా బీసీఏకి సంబంధించినటువంటి విషయాలు. బీసీబీలో ఇగో గౌడ్లు 16 లక్షలు, నూర్ బాషా పింజరి 26 లక్షలు. అదేవిధంగా కుమ్మర శాలివాహన 4,30,000. అదేవిధంగా కురుబ 7,98,000, 7,94,000. ఇక పద్మశాలి 11 లక్షలు, గోల్డ్ స్మిత్ 2 లక్షలు, బ్లాక్ స్మిత్ 1,60,000. సో వడ్రంగి వడ్ల 4 లక్షలు. సో ఇట్లా ఈ లెక్కలు అయితే కనబడతా ఉన్నాయి. సో ఇదంతా బీసీసీ క్రైస్తవులకు మారిన ఎస్సీలు 70,000. సో అదేవిధంగా బీసీ బిడిలో
ఆరే కటిక 1,00,000 పైన ఉన్నారు. భట్రాజులు 21,000 ఉన్నారు. మేరా 1,04,000 ఉన్నారు. సో అదేవిధంగా ఇక్కడ ప్రధాన కులం ఏది తెలుగోళ్ళు ముత్రాసి 26,36,000. మున్నూరు కాపు 13 లక్షలు. సో ఇట్లా యాదవ 20 లక్షలు. ఆరే వాళ్ళు 6 1,00,000. ఉప్పర సాగర 1,24,000. ఇట్లా లెక్కలు అయితే వీరశైవ లింగాయత్ 1,72,000. అదేవిధంగా రజక 1,25,000. ఫకీరు 46,000. ఈ విధంగా మొత్తానికైతే షేక్స్ 27,87,000 అట. 27,87,000 షేక్స్ మొత్తం కూడా బీసీ కిందకే చేర్చిరు. ఇంత దుర్మార్గమైన లెక్కలు కనబడతా ఉన్నాయి. ఇందులో చాలా స్పష్టంగా అందరు గుర్తు బీసీలకు చాలా పెద్ద ఎత్తున ఇవన్నీ లెక్కలు తప్పు లెక్కలు, ఏదో అటు ఇటుగా వేసిరు తప్ప ఏం లేదు ఇక్కడ. సో ఇక్కడ ఎస్సీ జనాభా చూసినట్లయితే రాష్ట్ర జనాభాలో ఎస్సీ జనాభా 61,84,319. ఓకే, దీనిలో బీసీల జనాభా ఎంత 1,64,00,000 బీసీ జనాభా. దానిలో ఎస్సీ జనాభా 61 లక్షలు. దీనిలో ప్రధానంగా బుడగ జంగం 1,89,000. చూడండి ఒకసారి, చాలా క్లియర్గా అన్ని చెప్తున్నాను, కొన్ని పెద్ద పెద్ద సంఖ్యనే మాత్రమే చాలా క్లియర్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. మాదిగా 36 లక్షలు, మాల 14 లక్షలు. సో ఈ విధంగా పెద్ద ఎత్తున మాలసాలి సెట్ కానీ 1,70,000. ఈ విధంగా లెక్కలు అయితే కనబడతా ఉన్నాయి. సో ఇది 17% కనబడతా ఉంది. మొత్తంగా బీసీలకు సంబంధించినటువంటి పర్సెంటేజ్ అయితే 56%. దానిలో ముస్లింలు తీసేస్తే 46%గా లెక్క తెలిసిరు. ఇది పెద్ద దుర్మార్గం, ఇది ఒక తప్పులు తడకనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఎస్టీ జనాభా చూసినట్లయితే మీరు చాలా స్పష్టంగా గోండు ఉపకులాలు 3 లక్షల, అంటే వీళ్ళ శాతం ఎంత 10.45%. 37,05,929 ఉంది. సో దీనిలో చెంచులు 35,000, సాదందు 37,000. సో అదేవిధంగా గోండు ఉపకులాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా కొల్లారు 83,000 ఉన్నాయి. ఇక కోయా ఉపకులాలు 4,28,000 ఉన్నాయి. అదేవిధంగా ఇక లంబాడాకు సంబంధించిన విషయానికి వచ్చినట్లయితే 24 లక్షల ఓట్లు ఉన్నాయి. ఎరకల ఉపకులాలు చూసినట్లయితే 1,84,000 ఉన్నాయి. సో ఇవి ప్రధానమైనటువంటి కులాలు ఇది మన ఎస్టీలలో. సో ఇక్కడ ఉన్నత కులాలకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ లెక్క చూసినట్లయితే ఓసీల జనాభా వివరాలు చూసినట్లయితే ఒకసారి చూడండి. వీళ్ళ శాతం ఎంత 56 లక్షల శాతం వీళ్ళు ఉన్నారు. 56 లక్షలు వీళ్ళు ఓటర్లు ఉన్నారు. 15.79% అంటూ చాలా స్పష్టంగా లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టినటువంటి లెక్కలు ఇవి. సో దీనిలో అయ్యంగార్లు 52,000, బ్రాహ్మణులు 3,35,000, బౌద్ధులు 8,000, క్రిస్టియన్స్ బీసీసీ 34,000, జైన్స్ 51,000, కమ్మ 3,67,000, కాపు నాయుడు 2,41,000, కరణం 13,000, కొమ్మటి వైశ్య గుప్తా శెట్టి 5 లక్షలు, క్షత్రియ రాజు 60,000, లింగాయత్ 8,000, మార్వాడీలు 48,000, ముస్లిమ్స్ బీసీఈ ఏతరులు 6,20,000, పట్నాయక్స్ 84,000, రెడ్డిలు 17 లక్షలు. మొత్తం వీళ్ళ లెక్క ఎక్కువ ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. ఇది రేవంత్ రెడ్డి కులాల గుట్టు విప్పినని చెప్పేసి అబద్ధాల లెక్కల్ని ప్రజల ముందు ఉంచి డైవర్ట్ చేసే ప్రయత్నం. మీరు రాసి పెట్టుకోండి, జాతీయత జరిగేటువంటి కుల జాతీయ గణన ఏదైతుందో, జనాభా గణన ఏదైతుందో దానిలో కులాల లెక్కలు కనుక బయట పెడితే చాలా విషయాలు కూడా తెలుస్తాయి. సో ఇదంతా చాలా స్పష్టంగా చూడండి. ఇక్కడ ఇంకొక విషయం కూడా, రాష్ట్రంలో అందుబాటులో ఉన్న భూమిలో ఏ కులాల వద్ద ఎంత ఉంది, ఆయా కులాల జనాభా మొత్తం జనాభాలో ఎంత శాతంగా ఉంది, తాజాగా వెల్లడైన గణాంకాల ప్రకారం వివరాలు. సో రెడ్డి ఓసీలు చూసినట్లయితే భూమిలో వాటా 13% ఉందట. జనాభాలో వాటా 4.8, అంటే 4.8% ఉన్న వాళ్ళకి 13.5% ఉంది. యాదవులకేమో 5.7% 8.7 ఉంది. లంబాడాకు 6.8 ఉంటే 8.6 ఉంది. ఇట్లా లెక్కలు మొత్తం తీస్తా ఉన్నారు. మాదిగలు చూడండి 10% జనాభా వాటా ఉంటే వాళ్ళకు ఉండే భూమి శాతం ఎంత 6.8. అని కూడా తప్పుల తడకలే ఉన్నాయి. 100% తప్పుల తడకలే ఉన్నాయి ఈ లెక్కలని కూడా. జనాభాలో ఎంత శాతం ఉంటే భూమి వాటా కూడా ఉండాలి కదా. ఇంకా రెడ్డి ఓసులకు ఎక్కువ ఉంటాయి. ఇంకా చూడండి మున్నూరు కాపులకు 3.9% జనాభా ఉంటే 6.4, అది ఎక్కువనే ఉంది వీళ్ళకు కూడా. సో అదేవిధంగా ఇంకేమున్నాయి, కమ్మ చూడండి 1% ఉంటే 2% ఉన్నట. ఇట్లా మొత్తానికి లెక్కలు వేసి పెట్టిరు. కానీ భూములన్నీ కూడా అగ్రవర్ణాల చేతుల్లోనే 100,000 ఎకరాల భూములు వాళ్ళకే చెందే పెద్ద భూములు ఉన్నాయి. సో ఇది పెద్ద చర్చ అయితే జరుగుతుంది, జరగాలి కూడా. జరిగితే ఈ విషయాల పట్ల బీసీలలో కొంత తేరుకొస్తారు. బీసీల శాతం ఎంత ఉంది ఏందనే కొంత బుద్ధికి వస్తారు, రావాలి కూడా. వస్తే రాజకీయ చరిత్ర రావాలి.